మా రెస్పెక్టెడ్ సిపి సార్ ఆదేశాల ప్రకారం సార్ రాబడి సమాచారం ప్రకారం మా డీసీపీ మేడం గారు మా డీసీపీ సార్ ఆధ్వర్యంలో వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం సర్వీస్ రోడ్ లో ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ లో సెగ్ని హాస్పిటల్ కి 200 క్యాష్ దూరంలో స్టూడియో అనేది ఒక న్యూస్ ఛానల్ ఉంది. అక్కడ ఎటువంటి పేరు లేకుండా బోర్డు లేకుండా కొంతకాలంగా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని మాకు సమాచారం ఉంది. గతంలో ఒకసారి రైడ్ చేశాము. అప్పుడు సరిగ్గా ఇంట్లో లేకపోవడం వల్ల వాళ్ళకి వార్నింగ్ చేసి విడిచిపెట్టాము. దాంట్లో ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా అంత హై ఎక్విప్మెంట్ లాక్ సిస్టమ్ పెట్టారు. మనం వెళ్ళగానే సీసీ కెమెరాల ద్వారా చూసి వాళ్ళ ముందే ఎలక్ట్ అయిపోతున్నారు. దానివల్ల సరైన సాక్ష్యాధారాలు మేము దొరక్క చాలాసార్లు వెయిట్ చేసాము. కానీ నేను స్పెసిఫిక్ గా ఒక వ్యక్తికి సమాచారం ప్రకారంగా క్లియర్ గా లోపలికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి వాళ్ళందరూ లేడీస్ కూడా పక్క బిల్డింగ్ లోకి ఒక ర్యాంప్ లాగేసి ఆ పల్లె దుక్కారు. అది కూడా మేము వీడియో తీసాము. ఆ వాటర్ ట్యాంక్ వెళ్ళి వాటర్ ట్యాంక్ కింద దాక్కున్నారు. వాళ్ళందరూ వీడియో తీసాము. తర్వాత లోపల 10-11 మంది ఇట్లు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలియక తలుపును బ్రేక్ చేశారు. అది లాక్ సిస్టమ్ ఉంటుంది, మామూలుగా తాళం ఉండదు. ఎవరైతే యాక్సెస్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. వాళ్ళు బ్రేక్ చేసిన తర్వాత 11 మంది ఇటెళ్ళి 10 మంది అమ్మాయిలు కట్టుకున్నాము. వీళ్ళందరూ కూడా అమ్మాయిలందరూ కూడా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళు అక్కడికి తీసుకొచ్చి మంత్లీ బేస్ మీద నెలకి ₹1,00,000 ఇస్తాం, నెలకి 50,000 ఇస్తాం చెప్పి అదే బిల్డింగ్ లో నుంచి పైన వాళ్ళకి రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లోనే ఉంటారు. వీళ్ళు బయటికి రారనమాట. వాళ్ళతో అక్కడ ఇల్లీగల్ ప్రాసెస్ చేస్తున్నారు. చాలా మంది సిటీకి వేరే పనులు వచ్చిన వాళ్ళు కూడా ఈ నెట్ లో ఎత్తికి మసాజ్ సెంటర్ అనగానే కేరళ మసాజ్ సెంటర్ అనుకొని కొంతమంది అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా కేసులు ఎదుర్కొంటున్నారు. క్లియర్ గా వెరిఫై చేసుకుంటారు. ఈ జస్ట్ డైల్ లోని అందులో చూసి మసాజ్ సెంటర్ చెప్తున్నారు. కానీ మసాజ్ సెంటర్ డిఫరెంట్ గా ఉండేది. అక్కడ మసాజ్ సెంటర్ కేరళ మసాజ్ సెంటర్ క్రాస్ మసాజ్ జరిగారు. ఈ క్రాస్ మసాజ్ ముసుగులో సీసీ కెమెరాలు పెట్టుకుని కండమ్స్ గట్రా మొదలు సీకారిగా దాచేసి తీసే టైంలోనే ఈ కండమ్స్ అనే బాత్రూమ్ లో వేసడం, ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం, కేసు బలంగా ప్రూవ్ అవుతుందని ధీమాతో చాలా మంది రన్ చేస్తున్నారు. దయచేసి ఈ స్పాల విషయంలో ఆనరబుల్ సిపి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. దయచేసి విజయవాడ లిమిట్స్ లో ఎటువంటి స్పాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని అక్కడెక్కడ జరుగుతున్నాయి అన్ని బంద్ చేయవలసిందిగా కోరుచున్నాం. వాళ్ళ మీద కేసు కట్టాము. దీనికి ఇంట్రాగేషన్ లో చెప్పిన దాని ప్రకారం చలసాని ప్రసన్న భాగం అని అతను మాత్రమే మాకు ఉద్యోగం ఇచ్చి తీసుకొచ్చాడని చెప్పి ఈ శ్యామ్ అతని మీద చెప్పాడు. అతను కూడా అక్షేషంలో రిమాండ్ పెడుతున్నాం. అతని ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం ఈ బాలగన్ ముద్దాయిగా చూపించాం. అతని ప్రజలు అక్షకారంలో ఉన్నాడు. అయితే దీంట్లో ఎవరెవరు పర్మిషన్ తీసుకున్నారు, అసలు దీనికి స్టేట్ లైసెన్స్ ఉందా, చాలా మంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ పేరు పెడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నారు. అది నిజం కదా వెరిఫై చేసిన తర్వాత ఇంకెవరైనా ముద్దారంటే అందరినీ యాడ్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే సిటీకి వస్తున్నారో ఈ ఆన్లైన్ లో చూసేసి మసాజ్ సెంటర్ అని చెప్పేసి రియల్ గా కొంతమంది మసాజ్ కోసం వెళ్ళి ఉండొచ్చు. కానీ అది నిజం కేరళ మసాజా లేకపోతే లేడీస్ వెరిఫై చేసుకుని వెళ్తే మంచిది. అనాసంగా కేసులు కొన్ని లైఫ్ స్పాల్ చూసుకుంటూ చాలా మంది బాధపడతారు. తర్వాత ఇంకా పబ్లిక్ కూడా ఎవరైనా ఇలా మసాజ్ సెంటర్ లో జరిగితే కంపల్సరీగా డైల్ 100 కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాజానికి మీరు కూడా హెల్ప్ చేస్తుంది కోరుతున్నాం. గుడివాడ శ్రీను అనే ఒక వ్యక్తితో కూడా ఇక్కడ సంబంధం ఉంది అని చెప్పి కూడా ఒక వార్త వస్తుంది. దాని మీద దీంట్లో ఉంటారండి, ఉంటే ఉండొచ్చు. ఇది ఎంతమంది పార్ట్నర్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ మంది ఉంటారు. బయట ఎవరు కనబడరు అనమాట. ఒకరి పేరు మీద లైసెన్స్ పెడతారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలియదు. వీళ్ళు అనాథరైజ్ దగ్గర 2-3 పార్ట్నర్స్ నడిపిస్తుంటారు. కాబట్టి దాన్ని కూడా మేము వెరిఫై చేస్తామండి. దానికి ఏం పేరు పెట్టలేదు. కింద స్టూడియో 9 పెట్టారు. పక్కనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ మాత్రం కింద నడుచుకుంటారు. వాళ్ళు నడుచుకుంటారు. వాళ్ళు ఫీల్ అయ్యారు. ఈ స్టూడియో 9 ఉన్నాయి అక్కడ. అక్కడ స్టూడియో 9 లేదు. ఆ 3 స్టైల్స్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో పైన నడుస్తుంది. ఆ పైన వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇచ్చారు. స్టూడియో 9 అయితే లేదు. 23 ఛానల్ పేరు పెట్టారు. అది ఫస్ట్ వాళ్ళు నడుస్తుంది. అది దాని వాళ్ళు ఎవరంటే మనకు తెలియదు. సంబంధం లేదంటారు. మేము ఉన్నట్టు అన్నారు. వాళ్ళు మటుకు వాళ్ళు తలుపు తీస్తారు. వాళ్ళు న్యూస్ అంతా ఎడిట్ చేసుకుంటారు. కానీ స్టూడియో 9 పేరు పెట్టాలి. నాకు స్టూడియో 9 లేదు.
గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే 23 ఛానల్ ఉంది. మిగతా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ మొత్తం ఈ స్పా నడుస్తుంది. స్పా పేరే స్టూడియో మరి పేరు పెట్టలేదు, స్టూడియో 9 పెట్టున్నారు. నాకు తెలిసి స్టూడియో 9 పేరు మీద వీళ్ళు నెట్ లో ఏమైనా పెట్టారనేది వెరిఫై చేయాలి. స్టూడియో 9 స్పా అని పెట్టారా లేకపోతే ఆ స్టూడియో 9 పెట్టి అడ్రస్ అలా చెప్తున్నారు అనేది వెరిఫై చేయాలి. అంటే ఈ ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి మీడియాకి సంబంధించిన అతనని చెప్పి ఆరోపణలు అయితే వస్తుంది. మరి అతను అది ఛానల్ పెట్టాడు అని అంటాడు, అది పెద్దగా క్లారిటీ లేదు మనకు కూడా. AP23 ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ప్రెసెంట్ సీఈఓగా చల్సాని ఇప్పుడు మీరు చెప్పిన ప్రసన్న భార్గవే ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే శ్యామ్ మేనేజర్ మీకు ఇది ఇచ్చాడో దానిలో కూడా మీరు చల్సాని భార్గవ్ పేరే అనౌన్స్ చేశారు. రెండు కూడా ఒకరే కదా. ఇది అక్కడ ఛానల్ పెడితే కూడా చల్సాని భార్గవ్ పేరైతే ఉంది, బోర్డు కూడా ఉంది. ఇతను కూడా ఈ మేనేజర్ కూడా అప్పుడే చెప్తున్నాడు, 1 month జాయిన్ చేశారంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఫ్యామిలీ కోసం వస్తే 20,000 ఇస్తానని చెప్తే అతనే నాకు శాలరీ ఇచ్చాడండి. 20,000 ఫోన్ పే చేసి చెప్తున్నాడు. కాబట్టి అతను చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం అతన్ని ముద్దాయి తెచ్చాము. ఇంకా మొత్తాన్ని ఎంక్వైరీ చేసి బిల్డింగ్ వాటర్ ఎంక్వైరీ చేస్తాము. ట్రేడ్ లైసెన్స్ సాఫ్ట్వేర్ అవుతుంది. ఈ ఛానల్ అసలు ఇతనితో కాదా, అతను పేరు పెట్టుకున్నారు కానీ రియల్ డాక్యుమెంట్స్ వేరేగా ఉంటాయి. అలాగే పార్ట్నర్స్ ఉంటారు, ఆ పార్ట్నర్స్ కి సంబంధం ఉందా అయితే ఒక్కరే చేస్తున్నారు, స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మిగతా కూడా దయచేసి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉండండి. అనవసరంగా ఎంతమంది అదుపులో తీసుకున్నారండి? 11 మంది వీటిలండి, 11 మంది మసాజ్ పర్సన్ 11 మంది, లోకల్ లేడీస్ 10 మంది ఉన్నారు. 10 మంది కూడా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అంతా నార్త్ ఇండియన్స్ వాళ్ళు कितना बार क्यों more already है. How many members inside? 26. రండి ముందు రండి మేము ఫార్మాలిటీ తీసుకున్నాం లేడీస్ కాబట్టి మేము పబ్లిషియేట్ చేయలేదు. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. Get up please. కోఆపరేట్ చేయండి, నో ప్రాబ్లం. యు ఆర్ ది విక్టిమ్స్. ఓకేనా? కోఆపరేట్ విత్ us. नो प्रॉब्लम. साहब जी हिंदी के बोलकर आल आदमी को हिंदी वाले हैं. डिजिटल